బాసర ట్రిపుల్ ఐటీలో గత కొద్ది కాలం నుంచి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటి, వారు ఎందుకు చనిపోతున్నారు, అసలు ఇప్పటి వరకు బాసర ట్రిపుల్ ఐటీలో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాసర ట్రిపుల్ ఐటీలో గడిచిన కొద్ది కాలం నుంచి ఇప్పటి వరకు 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. అసలు ఏంటి బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది, విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే సార్, ఇప్పుడు ఈ యొక్క ఇండియా లెవెల్లో కూడా తీసుకుంటే ట్రిపుల్ ఐటీస్ యొక్క ప్రాధాన్యత కానీ అసలు ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చడానికి కారణం ఏంటంటే పల్లెటూర్లలో కుగ్రామాల్లో ఉన్న ఈ యొక్క ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో, బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నారో, ఆ కడు పేద కుటుంబాలు లేకపోతే బిలో మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ బిడ్డలకి సాంకేతికమైన విద్యను అందించడానికి తీసుకొచ్చిన ప్రపోజల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రపోజల్. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒక మంచి సదుద్దేశంతో తీసుకొచ్చిన ఈ సంస్థ ఇది ట్రిపుల్ ఐటీస్ అనేది. ఇప్పుడు ఇదని కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో తీసుకుంటుంటే ప్రస్తుతం మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం, బాసర గురించి మాట్లాడుకున్నాం, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ట్రిపుల్ ఐటీస్లో కూడా ఈ విధంగానే చనిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన కారణం లోపం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి, కడు పేద కుటుంబాల నుంచి, రెక్కాడి తగ్గని డొక్కాడిన కుటుంబాల గురించి మెజార్టీ యొక్క వాడి యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా రైతు కూలీలుగాను లేకపోతే ఏదో ఒక దైనందిక జీవితంలో ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించే వాళ్ళ బిడ్డలు వీళ్ళు. సో ఒక్కసారిగా ఇటువంటి యొక్క వాతావరణానికి రావడం అంటే సరైన ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్లో ప్రావీణ్యత లేకపోవడం కానీ లేదు, ఒక్కసారిగా ఇటువంటి వాతావరణాన్ని వాళ్ళు ఫేస్ చేసినప్పుడు ఒక విధమైన ఫీర్ ఉంటుంది. సో అది ఒక కారణం. రెండోది, ఈ వచ్చిన వాళ్ళకి వాళ్ళ పరిధిలో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి పెద్దగా ఎక్స్పోజర్ ఉండదు. అంటే పట్టణంలో ఉన్నట్టుగా ఆ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి ఈ కొంతమంది సీనియర్స్ వాళ్ళని ర్యాగ్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, దాన్ని కూడా తట్టుకోలేకుండా అంటే ఆ తట్టుకుని నిలబడే ఒక ఇది లేకుండా ఒక విధమైన ఫియర్, బికాస్ కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఆ యొక్క షైతోటో లేకపోతే ఆ బిడియంతో భయంతో కూడా కొంతమంది సూసైడ్ చేసుకోవడం. సో లేదు, వచ్చినప్పుడు వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, ఎలాగున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంది, ఏమైనా మానసికమైన రుగ్మతలు ఉన్నాయా లేకపోతే ఆరోగ్యపరమైన ఉన్నాయా కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా దాని గురించి కూడా కేర్ తీసుకోవాలి. కంప్లీట్గా వచ్చిన వాళ్ళని తరువుగా ఒక మాస్టర్ చెకప్ చేసి అసలు ఏం ఇష్యూస్ ఉన్నాయని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం. సార్ అసలు ఏంటి సార్, గడిచిన కొంతకాలంగా బాసర ట్రిపుల్ ఐటీలో అంతమంది విద్యార్థులు చనిపోవడానికి కారణం అంటే ప్రేమ వ్యవహారాల, లేదంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో రాణించాలి అంటూ వారు ఒత్తిడికి లోనయ్యి ఏదైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, అసలు ఏం జరుగుతుంది అక్కడ? మీరు చెప్పినట్టుగా అన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని ఈ తెలియని వయసులో ఆ యొక్క ఆ ప్రేమ అంటే ఎందుకంటే అంతా కూడా టీనేజర్స్ కదా, వీళ్ళకి ప్రతిదీ కూడా కలర్ఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు గులాబీ మాత్రం వీళ్ళ కళ్ళకి కనపడుతుంది, ఆ గులాబీకి చుట్టుపక్కల గులాబీ కింద ఉన్న ముళ్ళు కనపడవు వీళ్ళకి. సో తెలియకుండా మనం ఒక్కసారిగా గట్టిగా ఏదైనా పట్టుకోదలిస్తే మనకి అది హర్ట్ అవుతాం, మనం గాయం అవుతుంది. వీళ్ళు కూడా అంతే, ఏదో ఒక వాడు అవతల వ్యక్తి మభ్యపెట్టి మాయ చేసి ఆ రంగుల ప్రపంచాన్ని వీళ్ళకి చూపించి చేయడం, ఒకటి వాడు వాడుకుని మోసం చేయడం, లేదు మధ్యలో అది ఆ ప్రేమ డిస్కౌంట్ అని అవడం, ఇలా ఈ కారణాల చేత కూడా వీళ్ళు ఏంటంటే ఇటువంటి ఎక్స్ట్రీమ్ డిసిషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఓకే. రెండోది మీరు చెప్పినట్టుగా ఈ కాంపిటేటివ్ వరల్డ్ అన్నారు, ఇది కరెక్ట్ మంచి మాట ఇది. సో ఒక్కసారిగా ఆ గ్రామీణ వాతావరణం వచ్చిన వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే వాళ్ళకి కొన్ని సబ్జెక్టుల్లో అంత పట్టు ఉండదు, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అనో లేకపోతే కొన్ని సబ్జెక్టుల్లో వాళ్ళకి అంత గట్టిగా పట్టు ఉండదు, నాలెడ్జ్ అసలు అంటే ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించాలంటేనే వాళ్ళు నైపుణ్యం బాగుంటుంది. అవును, కానీ వాళ్ళు ఒత్తిడికి లోనవ్వడం అసలు ఏంటి, దాన్ని ఎలా చూడాలి? ఒకటి ఈ కరికులం ఈ ఫ్యాకల్టీని
లేకపోతే వీటిని ఫేస్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడతాం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతాం, అలాగే కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడం, ఓకే, ఫెయిల్ అవ్వడం, అయ్యో సబ్జెక్టులు మిగిలిపోయి మనం పాస్ అవ్వలేకపోతున్నామే, చదవలేకపోతున్నాం అని మానసికంగా కుంగిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, కొంతమంది కొన్ని ఆర్థిక సమస్యల వలన చేసుకోవడం, ఇలా రకరకాల సమస్యలతోటి ఈ విధంగా ఎంతో భవిష్యత్తు ఉన్న బిడ్డలు అతి పిన్న వయసులో, ఆ టీనేజ్ వయసులో ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం, మరణానికి మించిన శిక్ష ఇంకేమీ లేదు. అంటే ఒక మనిషి చనిపోవాలని డిసైడ్ అయ్యి ఆ విధంగా ప్రాణాన్ని తృణప్రాణంగా వదిలేయడం అనేది చాలా శోచనీయం. సో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ కరికులం మారాలి, ఈ యొక్క పద్ధతి మారాలి. రెండోది మీరు చూసుకుంటే ఈ మధ్యకాలంలో పల్లెటూర్లని కాదు, పట్టణాలని కాదు ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్ కూడా పుట్టగొడుగుల్లాగా వచ్చేసినాయి. కనీసం నాకు తెలిసి చాలా స్కూల్స్లో ప్లే గ్రౌండ్ అనేది లేదండి. అవును, ఒకప్పుడులాగా ఆ పీటీ, ఆ దేహదారుఢ్యం ఏదైనా ఒక ఎక్సర్సైజ్లు చేయించడం, ఆ చక్కగా వాళ్ళ చేత ఆటలాడించడం, ఒక పీటీ టీచర్స్ కూడా ఎవరు ఉండరు. అంటే యాక్చువల్గా ఏంటంటే మనిషి అనేవాడికి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి అలసిపోతేనే ఆ ఒత్తిడి అనేది మన నుంచి దూరం అయ్యే అవకాశం. స్ట్రెస్, స్ట్రెయిన్, ఆ మెంటల్ యాగ్ని అన్నీ పోవాలంటే మనిషి ఒక ఫిజికల్గా మంచి యాక్టివిటీ ఉండాలి. అది రన్నింగో, జాగింగో, వాకింగో, జిమ్ చేయడమో, లేకపోతే ఖోఖో ఆడడమో, కబడ్డీ ఆడడమో, లేకపోతే క్రికెట్ ఆడడమో, వాలీబాల్, ఫుట్బాల్, ఇలా ఏదో ఒక వ్యాపకం ఉండాలి. సో ఇప్పుడు ఆ వ్యాపకం లేకపోయేటప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఒక రెడీమేడ్ చిక్స్ లాగా, అంటే ఇక్కడ ఉండడం లేకపోవడం డబ్బు కాదు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏదో వీళ్ళని ఒక రెడీమేడ్ చిక్స్ లాగా, అంటే కోళ్ళ ఫారంలో కోళ్ళలాగా పెంచడం మొదలుపెట్టారు. బయటికి వెళ్తే నా బిడ్డ అలసిపోతాడనో, బయటికి వెళ్తే నా బిడ్డ మాసిపోతాడనో, బయటికి వెళ్ళిపోతే నా బిడ్డకి మట్టి అంటుకుంటుందని కాకుండా ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేటప్పటికి ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక మానసిక దౌర్బల్యానికి లోనైపోయారండి. మెంటల్గా దే ఆర్ వెరీ వీక్ అనమాట. ఓకే, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ లేదు, ఆ మెంటల్ టఫ్నెస్ లేదు. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు ఆలోచించే ఒక సొల్యూషన్ ఏంటి, చనిపోదాం, అంటే ఏదో సాధించాలి జీవితంలో అని వారు ఐఐటీకో IIITకో వెళ్ళడం, అక్కడ వారికి అనుకోని పరిస్థితులు ఎదురు కావడం, లవ్లో ఫెయిల్ అవ్వడమో, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల క్షణికావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం, బలవన్మరణానికి పాల్పడడం, వాళ్ళు చనిపోతారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఆ బాధలో వాళ్ళు ఇబ్బంది పడ్డం, ఇవన్నీ ఏంటి అసలు? అదే ఇప్పుడు ఏదో సాధించాలి అని అంత పల్లెటూరుల నుంచి ఆ సీటు కొట్టి ఆ IIITలకు వచ్చి ఈ విధంగా అర్ధాంతరంగా వీళ్ళ జీవితాలని ముగించుకోవడం అనేది అర్థం లేని పని. రెండోది ఏంటంటే ఈ యొక్క కంపల్సరీ నేను చెప్పినట్టుగా దేహదారుఢ్యానికి సంబంధించి ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఒక జిమ్ కానీ, ఈ విధంగా ఎక్సర్సైజులు కానీ, ఈ విధంగా వాళ్ళ చేత ఆటలాడించడం. ఇది కాకుండా నేనేం చెబుతానంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అసలు మనిషి అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అని కూడా ఒక 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 లెసన్ వీళ్ళకి టీచ్ చేస్తూ ఉండాలి అనుక్షణం. ఇప్పుడు జీవితం అయిన తర్వాత ఇప్పుడు పగలు రాత్రి ఎంత కామనో, మనిషికి కష్టాలు సుఖాలు కూడా ఒకదాని వెనకాల వెన్నంటి ఉంటానే ఉంటాయి. కేవలం సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు సంతోషపడతాం, ఎగిరి గంతేయడం కాదు. కష్టం రాగానే చతికిలి పడతాం, ఆ తర్వాత ఇంకా నేనేమీ చేయలేనేమో, నా వల్ల ఏమో కాదేమో. ఇప్పుడు ఒకటండి, లవ్ ఫెయిల్ అయిందండి, లవ్ ఫెయిల్ అయితే వీడు కాదు రేపొద్దున ఇంకో ఇంతకన్నా మంచి పిల్లడు రావచ్చు, ఇంతకన్నా మంచి పిల్ల రావచ్చు. సో ఇది గాడ్ గిఫ్ట్ అండి. లైఫ్ అనేది ఏంటి, వన్ టైం గిఫ్ట్. ఈ ఇంకో జన్మ ఉందో, లేకపోతే ఇంకొక మరు జన్మో, లేకపోతే ఇంకొక ముందు జన్మో, వెనక జన్మో, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఒకసారి ఈ భూప్రపంచానికి మనిషిగా మనం వచ్చినప్పుడు, భగవంతుడు ఇచ్చినప్పుడు, దాన్ని ఎంత విధంగా సఫలీకృతం చేసుకోవాలి, ఏ విధంగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఏ విధంగా మనం అనుకున్న టార్గెట్ని మనం ఫిక్స్ చేసుకుని మన గోల్స్ని ఏ విధంగా సాకారం చేసుకోవాలనే దిశగా కూడా పిల్లలకి ఆ మెంటల్ టఫ్నెస్. అంటే ఏదేమైనా సపోజు ఒక వ్యక్తి చెబుతాడు మనతోటి, ఆకాశం కింద పడిపోతుందంటే, సో పడిపోనవయ్యా, నా మీదే కాదు కదా, నీ మీదే పడుతుంది కదా. ఇప్పుడు ఆ విధంగా ఆకాశం పడాలని డిసైడ్ అయినప్పుడు మనం ఎవరు ఏం చేయలేం కదా. నేనేమి శ్రీకృష్ణ పరమాత్మని కదా చేత అనే ఒక టఫ్నెస్. అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా కూడా ఆడైనా మగైనా నిలబడే విధంగా ఆ విధంగా తీర్చిదిద్దాలండి. ఓకే, ఆ విధంగా తీర్చిదిద్దాలంటే మన పురాణాల్లో ఉన్న కొన్ని వీరగాథలు కానీ, అలాగే
కొన్ని జానపదాల్లో ఉన్న కొన్ని కథలు కానీ, అలాగే మన చరిత్రలో శివాజీ మహారాజు కాడి నుంచి, ఝాన్సీ రాణి కాడి నుంచి, ఈ విధంగా ఎన్నో రాణి మంగమ్మ కాడి నుంచి ఈ విధంగా ఎంతోమంది వీరులు, ఒక భగత్ సింగ్ ఆజాద్ కానీ, లేకపోతే ఈ విధంగా అల్లూరి సీతారామరాజు కానీ, ఇలా ఎంతోమంది పోరాట యోధులు ఎంతోమంది ఉన్నారు. సో వీళ్ళందరి కథలు చెప్పి ఆ స్ఫూర్తిని రగిలించాలి, ఆ యొక్క భయాన్ని పోగొట్టాలి, వాళ్ళకున్న ఇన్ఫాటీ కాంప్లెక్స్ని తొలగించాలి. సో చిన్న చిన్న విషయాలకు కూడా ఇంత అలజడి చెంది ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది శోచనీయం. నేను చెప్పేది ఏంటంటే, ఆ స్టూడెంట్లు కూడా చెప్పేది ఇదే, నా అడ్వైస్ ఏంటంటే, ఇది లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఒక మెమరీ, ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. కాబట్టి మీరు ఈ విధంగా మీ చేజేతులతోటి, మీ చేజేతుల మీ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ఈ విధంగా ముగించుకోవడం అనేది పొరపాటు. ఎస్, చూడండి, ముందుకెళ్ళండి, మీరు ఫైట్ చేయండి, మీ సమస్యతోటి ఫైట్ చేయండి. మీరు సాధించి, మీరు ఒక్కసారి సాధించిన తర్వాత దాంట్లో ఉన్న మధురిమ కానీ, ఆ మజా కానీ, ఆ కిక్కే వేరబ్బా అంటారు కదా, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఆస్వాదించకుండా ఇలా పిరికి బందుల్లాగా ఇలాగా చిన్న చిన్న విషయాలకు కూడా ఈ విధంగా ప్రాణాలు తీసుకోవడం అనేది పద్ధతి కాదు. అదేవిధంగా తల్లిదండ్రులు, దానికి సంబంధించిన ఈ లెక్చరర్స్ కానీ, టీచర్స్ కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క దృక్పథాన్ని మార్చి, వాళ్ళ మెంటాలిటీని మార్చి, వాళ్ళ యొక్క మెంటల్ టఫ్నెస్ వచ్చే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని చెప్పి, అలాగే తల్లిదండ్రులు కూడా అడిగిందల్లా కొనివ్వడం కాకుండా మంచి చెడ్డ చెప్పి లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అని కూడా నేర్పించాలని, ఆ విధంగా అనుక్షణం ఇటు టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేకపోతే తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డ మానసిక పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం చేస్తున్నాడు, ఎలా నడుచుకుంటున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, తనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయా లేవా అన్నది కూడా అనుక్షణం కూడా వాచ్ చేస్తూ, అలా ఎవరైనా లోబడినప్పుడు, లోపించినప్పుడు వాళ్ళని మళ్ళీ బూస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఈ మరణాలని ఉండవని చెప్పి నా ప్రగాఢ నమ్మిక. ఆ విధంగా ఇటు తల్లిదండ్రులు, పిల్లలు కూడా నడుచుకోవాలని. జీవితం అనేది అర్ధాంతరంగా మనం ముగించుకోవడం, ఇదేమి 2.5 గంటల సినిమా కాదు ఇది. జీవితం అనేది 100 ఏళ్ల జీవితం ఇది. కాబట్టి లాస్ట్ వరకు మీరు దాన్ని ఆస్వాదించండి, లాస్ట్ వరకు పోరాడండి, పోరాడి మీరు జయించండి అని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.